My dear beloved viewers, welcome back to our channel. ఈ వీడియోని మీకు ఎస్పెషల్లీ ఫర్ జేఈ మెయిన్స్ స్టూడెంట్స్ పర్పస్ కోసం ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్లో కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సొల్యూషన్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇన్ దిస్ వీడియో ఐ హావ్ టు గివ్ ద solutions for the previous JEE mains questions. Let us start. Integral sin square x into cos square x dx whole divided by sin power 5x cos cube x into sin square x plus sin cube x cos square x plus cos power 5x whole square. Okay. If you observe keenly, just to focus on the denominator. If you take this as the common factor, what will get? Suppose here x square plus x is there. If you take x as common, what will get? X square by x plus x by x. That means simply here. That's all. So in the same way, if you consider this as the common factor, what you get? Sin power 5x by cos power 5x, cos cube x sin square x by cos power 5x, sin cube x cos square x by cos power 5x plus 1. So simply we have to do like this. So sin square x into cos square x dx. So cos power 5x కామన్ తీస్తున్నాం అంటే cos power 5x హోల్ స్క్వేర్ అంటే cos power 10 అవుతుందండి. ఇది దీని హోల్ స్క్వేర్ వస్తుంది కాబట్టి cos power 5x cos power 5x హోల్ స్క్వేర్, ఎందుకంటే cos power 5x కామన్ తీస్తాం. సో ఈ టర్మ్ మనకి sin power 5x by cos power 5x plus cos cube x into sin square x by cos power 5x plus sin cube x into cos square x by cos power 5x plus 1. Totally whole square. So ఇప్పుడు ఏమవుతుంది, ఇది cos power 10x. సో sin square x into cos square x by cos power 10 నేను ఇలా రాస్తాను cos power 8x into cos square x, ఎందుకంటే క్యాన్సిల్ అవుతుంది కదా. ఇక్కడ cos power 10ని నేను cos power 8x into cos square x రాస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, tan power 5x ప్లస్ కాస్ క్యూబ్లో స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదండి. ఇక్కడ కాస్ క్యూబ్లో ఈ 5 క్యాన్సిల్ ఏమొస్తుంది, 2 వస్తుంది అంటే tan square x వస్తుంది. ఓకే, తర్వాత cos power 5 ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎంత వస్తుందండి, 3 వస్తుంది అంటే tan cube x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి, మనం ఈ రెండిట్లో కూడా చక్కగా ఏం కామన్ వస్తుందండి, నీకు 1 ప్లస్ tan square x వచ్చింది. ఓకే, లేదు ఈ రెండిట్లో tan cube x కామన్ తీసుకో, ఏదైనా పర్లేదండి, యాజ్ యూ లైక్, నో ప్రాబ్లం. ఈ రెండిట్లో కూడా మీరు కామన్ తీసుకోవచ్చు. ఏం కామన్ తీసుకోవచ్చు ఈ రెండిట్లో? డినామినేటర్లో చెప్పండి. డినామినేటర్లో ఫస్ట్ దానిలో tan cube x కామన్ తీసామనుకోండి,
లేదా tan స్క్వేర్ ఎక్స్ కామన్ తీసుకోండి. tan స్క్వేర్ ఎక్స్ కామన్ తీసి ఏమొస్తుందండి మీకు tan క్యూబ్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఈ రెండింటిలో కూడా tan స్క్వేర్ ఎక్స్ కామన్ తీసినట్లయితే tan క్యూబ్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఇందులో ప్లస్ 1 కామన్ తీసినట్లయితే ఏమొస్తుందండి tan క్యూబ్ ఎక్స్ ప్లస్ 1. సో అల్టిమేట్గా రెండింటిలో కూడా tan క్యూబ్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా వచ్చింది. లేదు 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ తీసుకున్నా ఒకటేనండి. ఓకే, సో ఇప్పుడు ఇది మనం చక్కగా sin స్క్వేర్ ఎక్స్ బై దీన్ని రాద్దాం. sin స్క్వేర్ ఎక్స్ by cos square x into 1 by cos 4 6x dx, cos 4 6x dx divided by multiplying factors 1 plus tan square x whole square into 1 plus tan cube x whole square. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే సీకెంట్ పవర్ 4x, సీకెంట్ పవర్ 4x. ఓకే, ఈ స్టెప్లో మనం కొంచెం సింప్లిఫికేషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ tan స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటండి sin స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 బై కాస్ అంటే సీకెంట్, అంటే సీకెంట్ పవర్ 6x dx ఇంటిగ్రల్. ఓకే, డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ పవర్ 4x. ఓకే, ఇప్పుడు ఇక 1 ప్లస్ tan క్యూబ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు చూడండి సీకెంట్ పవర్ 4x 6లో ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే ఏ పవర్ n మైనస్ అనేది డైరెక్ట్ ఈ విధంగా క్యారీ చేసుకోవచ్చు. అంటే ఫైనల్గా ఏమొచ్చిందంటే మనకి tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, బై 1 ప్లస్ tan క్యూబ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఒక్కసారి గమనించండి. సపోజ్ నేను డినామినేటర్ టీ అనుకున్నాను అనుకోండి. ఇఫ్ ఐ అజ్యూమ్ 1 ప్లస్ tan క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాను. దాని డెరివేటివ్ అవుతుందండి 1 డెరివేటివ్ 0, tan క్యూబ్ డెరివేటివ్ 3 tan స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇంటూ. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది 1 ప్లస్ tan క్యూబ్ ఎక్స్, 1 ప్లస్ tan క్యూబ్ ఎక్స్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సపోజ్ 1 ప్లస్ tan క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నాను అనుకోండి. ఏమొస్తుందండి దీని డెరివేటివ్ 0, దీని డెరివేటివ్ ఎంత అండి 3 tan స్క్వేర్ ఎక్స్, అగైన్ tan ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి అవుతుంది. అంటే అల్టిమేట్గా tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/3 డిటి అవుతుంది, 1/3 డిటి అవుతుంది. అంటే ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మైండ్లో చేసుకుంటే బాగుంటుంది, టైం వేస్ట్ కాకుండా. అందువల్ల డైరెక్ట్గా దీని డెరివేటివ్ ఏంటి 3 tan స్క్వేర్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ అంటే 3 లేదు ఇక్కడ. కాబట్టి డైరెక్ట్గా మనం ఇప్పుడు ఎలాగో 1/3 అనుకున్నాం కాబట్టి 1 ఇంటిగ్రల్ 1/3 dt బై టీ స్క్వేర్. కాబట్టి 1/t స్క్వేర్కి ఏంటండి -1/t. కాబట్టి ఆన్సరు -1/3 ఇంటూ టీ అంటే 1 ప్లస్ tan క్యూబ్ ఎక్స్ దట్స్ ఆల్ ప్లస్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ 2 into x power 10 x power 12 ఇంటిగ్రల్ 2 into x power 12
plus 5 into x power 9, 2 into x power 12 plus 5 into x power 9 divided by x power 5 plus x cube plus 1 whole cube dx. 2 into x power 12 plus 5 into x power 9 divided by x power 5 plus x cube plus 1 whole cube is equal. ఓకే, ఇక్కడ ఇందాట్లాగా మనకి ఎప్పుడు కూడా హైయెస్ట్ ఏంటో చూసుకోండి. x power 5 దిస్ ఇస్ ద హైయెస్ట్ వన్, హైయెస్ట్ ఎక్స్పోనెంట్. కాబట్టి x power 5 కామన్ తీసాను అనుకోండి, ఏమొస్తుందండి? x power 5 కామన్ తీసే 1 ప్లస్ x క్యూబ్ x power 5 ప్లస్ 1/, కానీ దీని హోల్ క్యూబ్ ఉంటుంది కదా, అందువల్ల మనం చేసేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే అంటే మనం డైరెక్ట్గా నోట్ చేయకుండా ప్రతి స్టెప్ వచ్చేటట్లుగా నోట్ చేయాలి. నేను ఇక్కడ కామన్ తీసేస్తున్నాను. కామన్ తీసినప్పుడు దీని హోల్ క్యూబ్ కూడా ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుంది నీకు 1 x క్యూబ్ బై x పవర్ 5 ప్లస్ 1 బై x పవర్ 5. ఓకే, dx హోల్ క్యూబ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఏమవుతుంది నీకు x పవర్ 15, x పవర్ 15 అంటే 2 ఇంటూ x పవర్ 12 by x పవర్ 15 ప్లస్ 5 ఇంటూ x పవర్ 9 by x పవర్ 15 by 1 ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 1 by x పవర్ 5 హోల్ క్యూబ్. ఓకే, ఇప్పుడు చూడండి x పవర్ 12 బై x పవర్ 15 అంటే a పవర్ m బై a పవర్ m. సో ఇక్కడ 15లో 12 ప్లస్ 3 కదా, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి 2 బై x క్యూబ్. అలాగే ఇక్కడ కూడా 9 15 అంటే 6 వస్తుంది. సో 5 బై x పవర్ 6. ఓకే, బై 1 ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 బై x పవర్ 5 హోల్ క్యూబ్. ఓకే, హోల్ క్యూబ్. ఇక్కడ చూడండి దీని డెరివేటివ్ 1 డెరివేటివ్ 0, 1 బై x స్క్వేర్కి మైనస్ 2 బై x క్యూబ్. ఆల్రెడీ 2 బై x క్యూబ్ అంటే మైనస్ కావాలి. అలాగే ఇక్కడ కూడా 1 బై x పవర్ 5కి మైనస్ 5 బై x పవర్ 6 అంటే మైనస్ అనేది కావాలి. సింపుల్గా మనం ఇలా రాద్దాం, మైనస్ 2 బై x క్యూబ్ ప్లస్ మైనస్ 5 బై x పవర్ 6 బై 1 ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 బై x పవర్ 5 హోల్ క్యూబ్ dx. ఓకే, సో ఇక్కడ ఏ ఫార్ములా ఉందండి దీనికి? f డాష్ x బై f ఆఫ్ x హోల్ క్యూబ్ అంటే సింపుల్గా 1 బై x క్యూబ్ ఇంటిగ్రల్. ఓకే, లేదు మీకు ఇది వద్దు అనుకున్నప్పుడు సింపుల్గా టీ అనుకోండి, డైరెక్ట్గా చేంజ్ చేస్తాను, నో ప్రాబ్లం. 1 బై x క్యూబ్ ఇంటిగ్రల్ పేరు చేసుకోండి. ఇది ఇక్కడ నేను టీ అనుకున్నానండి. ఏమనుకున్నాను ఇక్కడ 1 ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 బై x పవర్ 5 ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నట్లయితే దిస్ ఇస్ 0 మైనస్ 2 బై x క్యూబ్ మైనస్ 5 బై x పవర్ 6 dx ఈజ్ ఈక్వల్ dt. అంటే ఫైనల్గా మనకి 2 బై x క్యూబ్ ప్లస్ 5 బై x పవర్ 6 dx ఈజ్ ఈక్వల్ మైనస్ dt. సో ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ మైనస్ dt బై t క్యూబ్. సో ఎక్స్పోనెంట్ ఇంటిగ్రల్ ఏంటండి మనకి x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1, కానీ n ప్లస్ ఎంత -3, ఎందుకంటే ఇది t పవర్ -3 రాస్తాం, ఎట్లా రాస్తాం కాబట్టి n ప్లస్ 1 అంటే ఏమొస్తుందండి -3 ప్లస్ 1 బై -3 ప్లస్ 1 అంటే t పవర్ -2 బై -2 అంటే ఫైనల్గా ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. ఓకే, సో దీని యొక్క ఇంటిగ్రల్ మనకి -1/2t², 1/x క్యూబ్ యొక్క ఇంటిగ్రల్. ఇది ఆల్రెడీ క్వశ్చన్ ఉన్న మైనస్ అండి. 1/t³ ఇంటిగ్రల్ మనకి ఫైనల్గా ఏమొచ్చిందండి? దీన్ని సింప్లిఫై చేసినట్టు మీకు -1/2t². ఈ మైనస్ అలా ఉంటుంది. ఓకే,
లేదా డినామినేటర్ తీసుకురండి, నో ప్రాబ్లం. ఎలా తీసుకొచ్చినా ఒకటే. మీకు కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే ఈ మైనస్ దీన్ని తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. 1 వేసుకోండి, ఓకే. ఇక్కడ వేసుకోండి, నష్టం లేదు, ఎలా అయినా ఒకటి. సో మైనస్ మైనస్ ప్లస్, కాబట్టి 1/2 ఇంటూ టీ స్క్వేర్. టీ అంటే ఇదే కదా మనకి, 1 ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 1/x పవర్ 5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకున్నట్లయితే x పవర్ 5 ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఫైనల్ మనకు వచ్చేది 1/2 ఇంటూ ఇక్కడ కూడా x పవర్ 5 ప్లస్ x³ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీనికి కూడా హోల్ స్క్వేర్ వస్తుంది కాబట్టి న్యూమరేటర్కి వెళ్ళినట్లయితే x పవర్ 10 అయిపోతుంది. ఏమొస్తుందండి ఇది, x పవర్ 5 స్క్వేర్ కదా, x పవర్ 10. ఎందుకంటే x పవర్ 5 ఎల్సి అయినప్పుడు దీని హోల్ స్క్వేర్ వస్తుంది కదా, హోల్ స్క్వేర్ అంటే 10 ఉంది. ఈ 10 న్యూమరేటర్కి వచ్చేస్తుంది, అంటే x పవర్ 10/8 సో ఇంకా డినామినేటర్ 10 ఆన్సర్. x పవర్ 10/2 ఇంటూ x పవర్ 5 ప్లస్ x³ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ అండర్ ప్రాబ్లం. Next problem, 5 tan x by 8, 5 tan x by 8, tan x minus 2, 5 tan x, integral 5 tan x by 5 tan x by tan x minus 2 dx, tan x minus 2 dx is equal x plus a into log of sin x minus 2 cos x plus k. Then a is equal dash. సో జనరల్గా మనకి ఎప్పుడూ కూడా మనం మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో ఇన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కంటైన్ సైన్ అండ్ కాస్ మీన్స్ ఎలా ఉంటుంది, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. దాని నుంచి మనం కోఎఫిషియంట్స్ ఆఫ్ a అండ్ b, కోఎఫిషియంట్స్ ఆఫ్ x అండ్ y, సైన్ x అండ్ కాస్ x కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకొని a అండ్ b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి. సింపుల్గా మీరు ఆబ్జెక్టులో కాంపిటేటివ్లు ఎలా చేయాలంటే సింపుల్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ దీన్ని సైన్ బై కాస్ రాద్దాం. ఏమొస్తుందండి ఇది, ఫస్ట్ 5 sin x బై కాస్ ఎక్స్, ఓకే, బై ఇక్కడ కూడా sin x బై కాస్ ఎక్స్ -2 dx ఇంటీరియర్, ఓకే. సో ఫైనల్గా 5 sin x divided by sin x -2 cos x dx, ఓకే. ఎందుకంటే cos x క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు సింపుల్గా ఇలాంటి వాటికి లాంగ్ ప్రాసెస్ లేకుండా సింపుల్గా మామూలుగా ఏదే రాస్తారు, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్, తర్వాత కోఎఫిషియంట్స్ ఆఫ్ sin x అండ్ cos x కంపేర్ చేసుకుంటాం. అవసరం లేదు, సింపుల్గా ఫస్ట్ డినామినేటర్ రాసాయి. లాస్ట్గా ఫస్ట్ డినామినేటర్ రాసాయి sin x -2 cos x, ఓకే, ఒక బ్రాకెట్ పెట్టుకోండి. తర్వాత దాని డెరివేటివ్ రాయండి, sin x డెరివేటివ్ cos x డెరివేటివ్ మైనస్ sin x మైనస్ ప్లస్, ఓకే. ఫస్ట్ ఒకటి యాస్టిజ్గా న్యూమరేటర్ వేసేవండి, యాస్టిజ్గా ఈ డినామినేటర్ రాశారు, తర్వాత దాని డెరివేటివ్ రాశారు. ఇప్పుడు మనకి ఇక్కడ న్యూమరేటర్ ఏముందండి, sin x టర్మ్ మాత్రం ఉంది, అంటే cos x క్యాన్సిల్ కావాలి.
ఇక్కడ కాస్ ఎక్స్ క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ ఎంత ఉంది కాస్ ఎక్స్ మనకి -2 కాస్ ఎక్స్ ఉంది. అంటే కంపల్సరీ క్యాన్సిల్ కావాలంటే +2 కాస్ ఎక్స్ కావాలి. అందులో నేను 2 పెట్టి మల్టిప్లై చేస్తాను. అర్థమైంది కదండి. నాకు న్యూమరేటర్ గమనించాలంటే ఏముంది, ఓన్లీ సైన్ కోషంటే ఉంది, అంటే కాస్ లేదు, అంటే కాస్ క్యాన్సిల్ కావాలి. ఈ -2 కాస్ ఎక్స్ క్యాన్సిల్ కావాలి అంటే -2 కాస్ ఎక్స్ క్యాన్సిల్ కావాలి. నేను రావాలి +2 కాస్ ఎక్స్ ఉండాలి. అందులో దీని 2 తోటి మనకి ఇప్పుడు చూడండి 2 ఇంటూ కాసు -2 కాస్, తర్వాత 2 ఇంటూ 2 4 సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ 5 సైన్ ఎక్స్ అయిపోయింది కదా. ప్రాబ్లం ఓవర్, సింపుల్. అంటే ఇది షార్ట్ కట్. మనం సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా రాయాలని తెలుసుకోవాలి. సో సపరేట్ చేసినట్టుగా ఏమొస్తుందండి 1 dx +2 ఇంటూ cos x +2 sin x by sin x -2 cos x. సో 1 ఇంటిగ్రల్ x. 2 ఇంటూ f dash x by f of x log f of x. సో sin x అంటే ఇంత ప్రాబ్లం కూడా చేయాల్సిన పని లేదు కదా. ఎందుకంటే సి పెట్టుకోలేదు, కే పెట్టుకున్నాడు వాడు, నష్టం ఏముందండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 2, ఏ వాల్యూ 2. అంటే ఇక్కడ చేసినారా డైరెక్ట్ తెలిసిపోయింది, 2 అని పెట్టుకోవచ్చు. ఈ స్టెప్స్ కూడా ఐపీలో అవసరం ప్రతి స్టెప్. సో చక్కగా మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఐపీలో కూడా 7 మార్క్స్కి వచ్చేస్తుంది ఈజీగా. కానీ తెలియాలి కదా, కొంచెం జాగ్రత్త. అన్నింటికి ఇలా ఉండదు, కొన్నింటికి కంటిన్యూ. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. dx by cos x minus sin x integral dx by cos x minus sin x, cos x minus sin x, dx by cos x minus sin x. ఇక్కడ మీరు మామూలుగా ఈ సైన్ అండ్ కాస్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, పుట్ tan x by t is equal to t, తర్వాత cos x అంటే 1 minus t square by 1 plus t square, sin x అంటే 2t by 1 plus t square, dx అంటే 2 dt by 1 plus t square. ఇవన్నీ రాస్తారు, అవసరం లేదండి. ఐపీలో కూడా ఓన్లీ సైన్ అండ్ కాస్ మాత్రం ఉంటే డినామినేటర్ చక్కగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే ఇది ఏ ఇది బి అనుకున్నట్లయితే ఇప్పుడు కూడా 1/a cos theta or a cos x, నో ప్రాబ్లం. 1/a cos x ప్లస్ b sin x ఈ ఫార్ములా ఉన్నప్పుడు ఓకే. సో √a² ప్లస్ b² తోటి దీన్ని మల్టిప్లై డివైడ్ చేస్తాం. అంటే ఎంత అండి, ఇది 1² ప్లస్ -1² అంటే ఎంత అండి √2. అంటే దీన్ని ఏం చేస్తానండి సింపుల్గా, నేను దీన్ని ఏం చేస్తానంటే √2 తోటి మల్టిప్లై చేసి √2 తోటి డివైడ్ చేస్తాను. అంటే cos x ఇంటూ 1/√2 మైనస్ sin x ఇంటూ 1/√2 అంతే, సింపుల్. నేను √2 తోటి మల్టిప్లై చేసి ప్రతిదాన్ని √2 తోటి డివైడ్ చేస్తున్నాను. అంటే cos x/√2 అంటే cos x ఇంటూ 1/√2. ఓకే, ఇప్పుడు ఇది cos a cos b మైనస్ sin a sin b, cos a cos b మైనస్ sin a sin b అంటే మనకి 1/√2 ఇంటూ 1/cos a cos b. ఇది cos a cos b అంటే cos దేనికి ఉంటుందండి π/4. ఇది కూడా sin π/4 అంటే cos a cos b మైనస్ sin a sin b అంటే cos a ప్లస్ b x ప్లస్ π/4 x ప్లస్ π/4 dx. 1/cos అంటే ఏంటండి మనకి 1/cos అంటే secant x ప్లస్ π/4. ఇన్ జనరల్గా సీకెంట్కి కొసీకెంట్ 2 ఫార్ములాస్ ఉంటాయి. మామూలుగా అందరూ లాగ్ ఆఫ్ secant x ప్లస్ tan x రాస్తారు, కానీ ఆప్షన్స్లో అవి ఉండవు. కాబట్టి వేరే ఫార్ములా ఇంటిగ్రల్ secant xకి వేరే ఫార్ములా లాగ్ ఆఫ్ tan
π/4 ప్లస్ x/2. ఇది ఫార్ములా. ఓకే, అదే కొసికెంట్ ఉందనుకోండి లాగ్ ఆఫ్ tan x/2 సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం √2 ఇంటూ సింపుల్గా లాగ్ ఆఫ్ tan ఆఫ్ π/4 ప్లస్ x/2, దీని యొక్క బై 2 అంటే ఏమొస్తుందండి నీకు x/2 ప్లస్ π/8. ఓకే, మనకి ఇక్కడ π/4 అంటే ఏంటి? π/4 అంటే చెప్పండి 2 ఇంటూ π/8 కదా. అంటే ఇక్కడ 2π/8 ప్లస్ π/8 3π/8. కాబట్టి ఇక్కడ 1/√2 ఇంటూ 1/√2 ఇంటూ 1/√2 ఇంటూ లాగ్ ఆఫ్ tan ఆఫ్ 3π/8 ప్లస్ x/2 3π/8 ప్లస్ x/2. సింపుల్ ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. ఈ టైప్లో ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. అలాగే మరో ప్రాబ్లం కూడా ఈసారి cos x ప్లస్ √3x √3 sin x cos x ప్లస్ √3 sin x. సేమ్ ఇక్కడ కూడా a² ప్లస్ b² అంటే ఎంత అండి? ఇక్కడ నీకు √3 హోల్ స్క్వేర్. అంటే √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అయింది నీకు 1 + 3 అంటే 4 √4 అంటే 2. ఓకే, అంటే ఇక్కడ మనం చేయాల్సిన 2 తోటి మల్టిప్లై 2 తోటి డివైడ్ చేయాలి. ఓన్లీ 2 తోటి మల్టిప్లై చేసి 2 తోటి డివైడ్ చేయాలి. ఓకే, అలాగే ఇక్కడ కూడా 2 తోటి మల్టిప్లై చేసి 2 తోటి డివైడ్ చేయాలి. అంటే కాన్స్టెంట్ అంటే sin x ఇంటూ √3/2. 1/2 దేని ఉంటుందండి? cos 60 అంటే π/3 sin 60 √π/2. ఇది మనం చేయాల్సినట్టు. అంటే ఇక్కడ మనం అల్టిమేట్గా 1/2 ఇంటూ కాస్ ఆఫ్ x ప్లస్ π/3 అంటే 1/2 ఇంటూ సీకెంట్ x ప్లస్ π/3 అవుతుంది. x ప్లస్ π/3 సేమ్ ఫార్ములా కదా, ఇది సేమ్ ఫార్ములా. కాబట్టి ఏమొస్తుంది నీకు π/4 ప్లస్ x/2 అంటే ఎంత వస్తుంది? x/2 ప్లస్ π/3/2 అంటే π/6. ఓకే, π/6 అంటే ఎంత? ఇది యాక్చువల్గా ఇది 30 ప్లస్ 45 75 అంటే 5π/12. ఇది ఎల్సిఎం 12 తీసుకున్నట్లయితే 12 అనేది 3 టైమ్స్ పోతుంది, 6 అనేది 2 టైమ్స్ పోతుంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే చక్కగా 5/12. ఇక్కడ వచ్చేసరికి మనకి 1/√2 ఉన్నదండి 2 1/2 అంటే ఎక్కడైనా ఏ కాస్ ప్లస్ బి సైన్ ఉన్నప్పుడు ఈజీగా ఈ విధంగా మనం కాంపిటీషన్లో చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది. ఫారంలో మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు సైన్లో కూడా రాసుకోవచ్చు. సైన్ ఏ కాస్ బి ప్లస్, కానీ ఆప్షన్ చూసుకోవాలి. ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఓకే, జనరల్గా నీకు ఏంటంటే సైన్ అయినా కాస్ అయినా రెండు కూడా sin a ప్లస్ బి కాస్ ఏ, sin a ప్లస్ బి లేదా కాస్ ఏ ప్లస్ బి. కోసికెంట్ వచ్చినప్పుడు లాగ్ ఆఫ్ tan x/2 వచ్చేస్తారు డైరెక్ట్గా. ఓకే, సో జాగ్రత్తగా వీటిని ఏ కాస్ తీటా ప్లస్ బి సైన్ తీటా డినామినేట్లో ఉన్నప్పుడు చక్కగా దీన్ని చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అంటే సాధ్యంత వరకు మనం టైం ఫ్యాక్టర్ స్టెప్స్ మినిమైజ్ చేస్తాం. అలా అని చెప్పి డైరెక్ట్గా ఏం రాయట్లేదు. నెక్స్ట్ మరి ఒక ప్రాబ్లము మనకి sin x బై sin ఆఫ్ x మైనస్ ఆల్ఫా sin x బై sin ఆఫ్ x మైనస్ ఆల్ఫా dx is equal to ax plus log of sin x minus alpha plus c. Then a comma plus b into log then a comma b is equal to dash. Okay, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమున్నదండి డినామినేటర్ సైన్ పక్కన x మైనస్ ఆల్ఫా, కానీ ఇక్కడ ఏముంది x మాత్రం. అంటే సింపుల్గా ఏం చేయవచ్చు అంటే దీన్ని నువ్వు మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా దట్స్ ఆల్.
ఈ రెండు ఒకటి తీసుకోండి, అది సింపుల్. ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ రాయాలండి. ఎక్స్ మైనస్ ఆల్ఫా అన్నాను, ఎక్స్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా సేమ్ ఎక్స్ అని, ఎక్స్ మైనస్ ఆల్ఫా డిఎక్స్. ఈ ఒక్క స్టెప్ కనుక జాగ్రత్త గమనించే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సైన్ ఏ ప్లస్ ఫార్ములా, సైన్ ఏ ప్లస్ ఫార్ములా సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి బై సైన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా డిఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను సపరేట్ చేయండి, సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే కాన్స్టెంటే కదా కాస్ ఆల్ఫా, సో కాస్ ఆల్ఫా ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్. ఓకే, తర్వాత ఈ రెండింటిలో సైన్ ఆల్ఫా కాన్స్టెంట్ కదా, సో సైన్ ఆల్ఫా ఇంటూ ఇంటిగ్రల్ కాస్ బై సైన్ అంటే కాట్, కాస్ బై సైన్ అంటే ఏంటంటే కాట్. ఇక్కడ మనం సైన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా గెట్ క్యాన్సిల్ అంటే కాస్ ఆల్ఫా ఒకటి ఉంది, రెండో దానిలో సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బై సైన్ అంటే కాట్. సో ఇప్పుడు ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్సే కదా, సో కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్, ఓకే, ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాట్ ఎక్స్, కాట్ ఎక్స్ ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్, సో లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఓకే, ప్లస్ సి. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే చక్కగా కాస్ ఆల్ఫా, ఇక్కడ మనం కాస్ ఎక్స్ కాస్ ఆల్ఫా, ఓకే, ఎక్స్ కాస్ ఆల్ఫా, ఇక్కడ కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ సరిపోయింది కదా, ఇంకా సేమ్. డైరెక్ట్గా సింప్లిఫికేషన్ అవసరం లేదు, వాడు వాట్ ఆర్ ద వాల్యూస్ ఫర్ ఏ అండ్ బి అన్నాడు. సో ఎక్స్ ఏ కోషంట్ ఏంటి, ఏ ఎక్స్ కోషంట్ అంటే కాస్ ఆల్ఫా, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ కాస్ ఆల్ఫా. తర్వాత బి ఇంటూ దిస్ ఈజ్ సైన్ ఆల్ఫా కదా సార్, బి ఇంటూ సైన్ ఆల్ఫా. సో ఆన్సర్ మనకి చక్కగా కాస్ ఆల్ఫా కామా సైన్ ఆల్ఫా, లేదు సార్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. సింపుల్గా అయిపోయింది, చూసారు కదండి. జస్ట్ ఇప్పుడు సపోజ్ ప్లస్ ఉంది అనుకోండి, సపోజ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఉంది, దీని కూడా అంతే, ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా, అప్పుడు ప్లస్ ఆల్ఫా ఒకటే తీసుకోండి, సింపుల్. డినామినేటర్ ఏది ఉంటుంది, చక్కగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీ చేసుకోవచ్చు అండి. మెయిన్గా కాంపిటీషన్ ఏంటంటే అతి తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మనం ఎంత నేర్చుకున్నా ఉపయోగం లేదండి, ఎక్కువ టైం తీసుకున్న ప్రాబ్లం వేస్టే కదా, ఎందుకంటే మిగతా వాడికి కేటాయించిన టైం. ఓకే, కాబట్టి సాధ్యమంతా మినిమైజ్ చేసుకోవాలి టైం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇంటిగ్రల్ log x మైనస్ 1 log x మైనస్ 1 log x మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్ dx. Okay, this is the problem. Log x minus 1 divided by 1 plus log x whole square. Only 1 plus log x whole square. ఓకే, ఇక్కడ మీరు సింపుల్గా దీన్ని ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ దీన్ని log x minus 1 whole square. ఓకే, అంతే కదా, a by b whole square and a square by b square. సింపుల్గా ఇక్కడ కూడా మనం 1 plus log x whole square నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఇది ఏ మైనస్ హోల్ స్క్వేర్ కదా, ఏ మైనస్ హోల్ స్క్వేర్ కాబట్టి మనం ఏ ఫర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే log x హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 log x బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఒక టర్మ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఒక టర్మ్ అనుకున్నట్లేదు ఏమవుతుందండి, క్యాన్సిల్ అయిపోతుందిగా. చూడండి, మళ్ళీ రాస్తాను నేను, దీన్ని ఇలా రాస్తా, 1 ప్లస్ log x హోల్ స్క్వేర్
divided by 1 plus log x whole square to dx. Okay, తర్వాత next minus 2 log x next 1 plus log x whole square dx. ఓకే, జస్ట్ మనం ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఈ 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఒకటాను అనుకుందాం, మైనస్ 2 లాగ్ ఎక్స్ లేదు, టోటల్ ఇంటిగ్రేషన్ మొత్తం కూడా ఒకే బ్రాకెట్లో పెడతాం అవసరం. ఓకే, టోటల్ దిస్ టర్మ్ ఓకే ప్లస్ మైనస్ 2. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ టోటల్ ఈ టర్మ్ మొత్తం హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందిగా. ఓకే, టోటల్ దిస్ టర్మ్ గెట్ క్యాన్సిల్. ఓకే, సో ఇంటిగ్రల్ 1/1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ -2 log x by 1 plus log x whole square. Okay, total dx. ఓకే, ఇక్కడ మీకు ఈ కాసేపు మనం ఈ దీని కనుక లాగ్ ఎక్స్ అని కనుక లేదా టీ అనుకున్నట్లయితే లాగ్ ఎక్స్ అంటే ఏంటంటే మనకి లాగ్ ఎక్స్ అంటే బేస్ ఇది కూడా టీ అనుకున్నట్లయితే ఈ పవర్ టీ ఇది కూడా ఎక్స్ అంటే ఈ పవర్ టీ డిటీ ఇది ఈక్వల్ డిఎక్స్. అంటే ఈ డిఎక్స్ ప్లేస్లో ఈ పవర్ టీ డిటీ వస్తుంది. 1/1 ప్లస్ లాగ్ ఎక్స్ అంటే టీ స్క్వేర్. ఓకే, ప్లస్ -2 ఇంటూ log x అంటే t. ఓకే, 2t by 1 plus t square whole square ఇంటూ dx అంటే e power t dt. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా గమనించినట్లయితే మెయిన్గా e power x ఉంది కాబట్టి e power x ఇంటూ f of x ప్లస్ f డాష్ x. ఆ ఫార్ములా ఉందో లేదో గమనించుకోండి. సో ఆన్సర్ e power x ఇంటూ f of x. సో అంటే ఇన్నర్ బ్రాకెట్లో ఒక దాని డెరివేటివ్ రెండోదే ఇవ్వాలి. చూద్దాం. ఇప్పుడు సపోజ్ 1/x ఉంది. ఈ 1/x డెరివేటివ్ -1/x². ఓకే, తర్వాత ఇక్కడ టీ స్క్వేర్ డెరివేటివ్ 2t ఉందా లేదా? ఇప్పుడు దీని మొత్తానికి డెరివేటివ్ ఎంత అండి? దీని డెరివేటివ్ 1/xకి 1/xకి -1/x², అంతే కదా. సపోజ్ దీని మొత్తానికి డెరివేటివ్ మామూలుగా ఏమవుతుంది? 1/x డెరివేటివ్ -1/x². అగైన్ టీ స్క్వేర్కి 2t అంటే -2t/1 ప్లస్ టీ స్క్వేర్ అంటే ఇది f of x అంటే f of t ఇది. ఓకే, ఇదేమో f డాష్ t అంటే ఫైనల్గా ఆన్సర్ మనకి చక్కగా e పవర్ t ఇంటూ f డాష్ t అంటే సింపుల్గా 1/1 ప్లస్ టీ స్క్వేర్. e పవర్ t అంటే x కాబట్టి x/1 ప్లస్ t అంటే లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడైనా ఈ విధంగా వచ్చినప్పుడు దీన్ని మనకి ఎందుకంటే డైరెక్ట్గా మీకు దీని డెరివేటివ్ ఏంటో తెలియట్లేదు. మీరు అనుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఇక్కడే తీసుకోవచ్చు కదా, 1/x -2/xకే. ఓకే, మళ్ళా లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కదా, లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ 2 log x ఇంటూ 1/x ఎక్కడ? అందువల్ల మీరు దీన్ని ఈ పవర్ ఎక్స్ రాసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళా నెక్స్ట్ మరి ఒక ప్రాబ్లం ఇంటిగ్రల్ √2 ఇంటూ
ఇంటిగ్రల్ √2 into sin x divided by sin of x minus pi by 4. x minus pi by 4 dx. ఇక్కడ చూడండి ఇందా చేసినట్టు సేమ్ ఇక్కడ మనకి ఏమున్నది x పక్కన మైనస్ పై బై 4 సేమ్ దీన్ని కూడా ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే √2 into sin of సేమ్ x మైనస్ పై బై 4 ప్లస్ పై బై 4 అంతే. డినామినేట్లో ఉన్న ఫంక్షన్ బట్టి న్యూమరేటర్ని రాస్తున్నాం. ఓకే, సో అంటే డినామినేటర్ x మైనస్ పై బై 4, సో x మైనస్ పై బై 4 ప్లస్ పై బై 4. కన్సిడర్ దిస్ యాజ్ సింగిల్ వన్ అంటే sin a ప్లస్ b ఫార్మ్లో ఉండిపోయింది. sin ఆఫ్ x మైనస్ పై బై 4 dx. ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు నీకు √2 into sin a ప్లస్ ఫార్మ్ sin a cos b, sin a cos b, sin a cos b plus cos a sin b, cos a sin b, sin a cos b plus cos a sin b. sin a plus b ఫార్మ్లో ఉంది. sin a plus b ఫార్మ్ sin a cos b plus cos a sin b by sin x minus pi by 4 into dx. సో ఇప్పుడు సపరేట్ చేసేయండి. ఈ sin గెట్ క్యాన్సిల్, ఇక మిగిలిపోయింది cos pi by 4. సో ఇంటిగ్రల్, సో √2 into cos pi by 4 into మిగిలిపోయింది dx. తర్వాత ప్లస్ √2 into sin pi by 4 కాన్స్టెంట్ into ఇంటిగ్రల్ cos by sin అంటే cot x minus pi by 4. cot x integral log of sin x, cot x integral log of sin x, 1 integral x. So √2 into cos pi by 4 అంటే 1 by √2 into integral dx అంటే x cancel. Next same plus √2 into sin 45 అంటే 1 by get cancel. cot ki log of sin x, sin x minus pi by 4. ఓకే, సో ఫైనల్గా ఆన్సర్ మనకి x ప్లస్ log of sin of x minus pi by 4, x minus pi by 4. అంటే నాకు ఫస్ట్ ఫార్ములా x మైనస్ ఆల్ఫా సేమ్ అలాగే చేసుకోవాలి. ఎక్కడైనా డినామినేటర్ న్యూమరేటర్ అయితే అలవాటు చేసుకోవాలి, చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరో ప్రాబ్లం. ఇంటిగ్రల్ 1 plus x minus integral 1 plus x minus 1 by x into e power x plus 1 by x dx. Integral 1 plus x minus 1 by x into integral of into e power x plus 1 by x. సో ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుంది 1 into, ఓకే, 1 into e పవర్ x ప్లస్ 1 by x dx. ఓకే, ప్లస్ ఈ రెండింటిలో సేమ్ నేను ఇక్కడ ఎందుకంటే దీని డెరివేటివ్ గమనించినట్లయితే 1 minus 1 by xకే, అందువల్ల దీన్ని ఏం చేస్తానంటే x కామన్ ఇస్తాను. దీని డెరివేటివ్ గమనించినట్లయితే దీని డెరివేటివ్ ఎంత అండి 1, దీని డెరివేటివ్ -1 by x స్క్వేర్. అందువల్ల ఇందులో నేనేం చేస్తాను x కామన్ ఇస్తాను. ఈ x కామన్ తీసుకుంటే ఏమవుతుందండి 1 -1 by x స్క్వేర్. చూసారండి, ఈ రెండింటిలో x కామన్ తీసాను ఇంటూ e పవర్ x ప్లస్ 1 by x dx. సో మనకేంటండి ఫస్ట్ ఇదే కదా. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ బై పార్ట్స్, ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్. ఇప్పుడు దీన్ని టీ అనుకున్నాం అనుకో, దాని డెరివేటివ్గా అంటే ఈ పవర్ టీనే, ఈ పవర్ టీ ఇంటిగ్రల్
ఈ పవర్ టీ అంటే మొత్తం దీని ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/x సింపుల్. ఇక్కడ మనం ఫస్ట్ దీంట్లో సెకండ్ ఇంటిగ్రల్ అంటే దీని ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది దీని టీ అనుకున్నట్లయితే డిటీ కదా ఈ పవర్ టీ డిటీ అంటే ఈ పవర్ టీ కాబట్టి దీన్ని ఇలా ఉంచుతాం ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/x డిఎక్స్ ప్లస్ ఫస్ట్ దీంట్లో ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ వాల్యూ టోటల్గా నీకు ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/x మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ వన్ సేమ్ ఎక్స్ ప్లస్ 1/x డిఎక్స్. సో ఈ మైనస్ ప్లస్ గెట్ క్యాన్సిల్. సో ఆన్సరు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/x ఫినిష్. అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్త దీని డెరివేటివ్ వచ్చేటట్లు చూసుకున్నట్టయితే ఈజీగా అవుతుంది, లేకపోతే దీన్ని కష్టంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంటిగ్రేషన్లో మెయిన్గా ఐడియా రావాలండి. ఐడియా రాకపోతే నేనైనా ఒకటే మీరైనా ఒకటే. సో ఐడియా రావటం మెయిన్ ఇంపార్టెంట్. ఐడియా వచ్చిన తర్వాత అందరూ ఈక్వల్ అండి. సో ఎలా చేయాలని ఒక ఐడియా నీకు వచ్చింది అనుకో చేసేస్తా స్టార్ట్ చేయాలి. అసలు ఐడియానే లేకపోతే ఏం చేయలేదు, సింపుల్ లాజిక్. కాబట్టి సాధ్యంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ మోడల్ చేసినట్లయితే ఆ నెక్స్ట్ ఏం చేయాలి ఏదైనా కొత్త ప్రాబ్లమ్స్ ఇస్తే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 హోల్ పవర్ 3/4. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఈ హైయెస్ట్ ఎక్స్ప్రెడ్ కామన్ తీసేయండి. అంటే ఏమొస్తుంది ఫస్ట్ అసలు యాక్చువల్గా ఎక్స్ పవర్ 4 ఇంటూ 1 ప్లస్ 1/x పవర్ 4 వస్తుంది. కానీ మొత్తానికి ఉన్నది కదా పవర్ ఇది 3/4. అంటే దీనికి కూడా వర్తిస్తుంది. అంటే ఎక్స్ పవర్ 4 హోల్ పవర్ 3/4 ఇంటూ 1 ప్లస్ 1/x పవర్ 4 హోల్ పవర్ 3/4 క్యాన్సిల్ అయితే. అంటే అప్పుడు ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందండి ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 1/x పవర్ 5 అవుతుంది. ఓకే, ఇంటూ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 హోల్ పవర్ 3/4 డిఎక్స్. సో దాని టీ అనుకోండి మనం పుట్ 1 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టీ. 1 డెరివేటివ్ 0 ప్లస్ 1/x పవర్ డెరివేటివ్ మైనస్ n/x పవర్ n/x పవర్ n ప్లస్ 1 dx ఈజ్ ఈక్వల్ dt. అంటే 1/x పవర్ 5 dx ఈజ్ ఈక్వల్ మైనస్ 1/4 dt. అంటే దీన్ని ఈ విధంగా రాసుకోండి, ఈజీగా సరిపోతుంది. ఎలా రాయాలంటే ఇంకో స్టెప్లో ఇలా రాసుకోండి 1/x పవర్ 5 dx డివైడెడ్ బై 1 ప్లస్ 1/x పవర్ 4 3/4. సో డైరెక్ట్గా ఇప్పుడు ఇది మనకి మైనస్ 1/4 dt బై టీ పవర్ 3/4. అంటే ఇక్కడ టీ పవర్ 3/4 అంటే మనకి ఎంత వచ్చింది మైనస్ 3/4. అంటే x పవర్ n ప్లస్ బై n ప్లస్ 1 కదా, x పవర్ ఇంటిగ్రల్ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో మైనస్ 3/4 ప్లస్ 1 అంటే ఎంత వచ్చిందంటే మైనస్ 3 ప్లస్ 4/4 అంటే ఎంత 1/4. సో అంటే ఏమొచ్చింది టీ పవర్ 1/4 బై 1/4. కాబట్టి ఇప్పుడు ఇక ఇది మైనస్ 1/4 ఇంటూ దీని ఇంటిగ్రల్ పైకి వచ్చేసింది కదా, ఇది ఇక్కడ 1/4 అయింది కదా. సో 4/1. ఓకే, 4/1 ఇంటూ 1/t పవర్ 1/4. ఇక్కడ మనకి ఒకసారి ఇక్కడ సింప్లిఫికేషను చూడండి. ఇక్కడ మనకి దీని ఇంటిగ్రల్ వాల్యూ దీన్ని ఇలా తీసుకొస్తాం 1/4 ఇంటూ టీ పవర్ మైనస్ 3/4 dt. ఓకే, అంటే ఇప్పుడు మైనస్ 3/4 ప్లస్ 1 బై మైనస్ 3/4 ప్లస్ 1 ఇదే కదా వచ్చేది. అంటే ఏమొస్తుంది నీకు టీ పవర్ 1/4 బై 1/4. అంటే ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది కదా 4
ఇంటూ టీ పవర్ 1/4 4 ఇంటూ టీ పవర్ 1/4 అంటే అప్పుడు -1/4 4 ఇంటూ టీ పవర్ 1/4 4 4 క్యాన్సిల్. సో ఫైనల్ ఆన్సర్ మైనస్ టీ. టీ అంటే ఏంటంటే ఇదే కదా మనం అనుకున్న టీ అంటే ఇదే కదా టోటల్ 1 + 1/x4 హోల్ పవర్ 1/4 దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంకా కూడా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తారండి. ఎలా చేస్తారంటే మైనస్ ఎల్సిఎం కడతారండి. ఎల్సిఎం x4 కదా, సో x4 + 1 ఇలా కూడా రాస్తారు. ఇంకా కొంతమంది ఈ x4 క్యాన్సిల్ అయిపోతుంది. ఎలా రాస్తారంటే -1/x ఇంటూ 1 + x4 హోల్ పవర్ 1/4. సో ఈ ఆప్షన్స్ ఏదైనా వచ్చండి, ఈ ఆప్షన్ ఇవ్వచ్చు, ఈ ఆప్షన్. సో దాట్ ఇస్ ఆప్షన్ చూసుకోవాలండి. మనకు వచ్చిన ఆన్సర్ కాకుండా ఆప్షన్ కూడా చూసుకొని దాని ప్రకారంగా మీరు తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్ another question. In is equal integral tan power nx dx. In is equal integral tan power nx dx. Tan power nx dx. N greater than 1. N greater than 1. Next. Then In is equal this one. Okay, next. I4 plus I6 is equal A into tan power 5x plus B into x power 5 plus C. Then the ordered pair A comma B is equal dash. Then the ordered pair A comma B is equal dash. ఇక్కడ గమనించండి జాగ్రత్తగా మీరు. In is given by this one. Now I4 plus I6. Now here I4 plus I6. I4 plus I6. That means tan power 4x dx plus integral tan power 6x dx. So when it common integral value tan power 4x దీన్ని 6 నేను రాసుకున్నా. tan power 4x into tan square x రాస్తాను. ఓకే, ఐ కెన్ రీరైట్. నా tan power 4x కామన్ తీసినట్లయితే ఏమొస్తుంది మీకు 1 + tan square x dx. 1 + tan square x dx. సో 1 + tan square theta ఫార్ములా 1 + tan square theta ఫార్ములా secant square x. ఓకే, ఇప్పుడు దీని సపోర్ట్ టీ అనుకున్నాం అనుకోండి. దీన్ని టీ అనుకుంటే దాని డెరివేటివ్ అదేగా, అంటే ఇంటికల్ టీ పవర్ 4 ఏంటండి, ఇంటికల్ టీ పవర్ 4 టీ పవర్ 5/5 x4కి ఇంటికల్ x/5/5. కాబట్టి ఇక్కడ మనకి చక్కగా దాని ఇంటికల్ డైరెక్ట్గా tan power 5x/5. ఓకే, వాడు ఇచ్చేసి చూడండి ఏ ఇంటూ అంటే దీని రాసుకో 1/5 ఇంటూ tan power 5x ప్లస్ ఇంకా x/5 ఏం లేదండి ఇక్కడ, అంటే 0 అది 0 ఇంటూ x/5 ప్లస్ అంటే ఇక్కడ ఏ బి వాల్యూస్ ఏంటంటే 1/5 కామా 0 దీస్ ఆర్ ద వాల్యూస్ ఫర్ ద ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి. ఓకే, ఇక్కడ In ఈజ్ గివెన్ అండి. సింపుల్గా I4 plus I6 జస్ట్ సింప్లిఫై చేస్తున్నాం డైరెక్ట్గా. tan x = t అనుకుంటే దాని డెరివేటివ్ అండి. tan x = t అనుకున్నట్లే దాని డెరివేటివ్ secant square x. కాబట్టి tan x t అనుకున్నాం t పవర్ 4 t పవర్ 5/5 కాబట్టి డైరెక్ట్గా మనం. సో మరి యొక్క వీడియోలో మీకు మరికొన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఇవ్వబడుతుంది. ఎస్పెషల్లీ ఇంటిగ్రేషన్లో కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తే ప్రాబ్లమ్స్ అయినా కానీ కొంచెం ప్రాక్టీస్ చేసినట్లే చాలా ఈజీగా సాల్వ్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే
దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్ని ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకున్నట్లయితే దయచేసి వేరే వాళ్ళు కూడా ఇతరులు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్ బాక్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.